మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. అంగళ్ళు వేస్ట్ మార్కెట్ నో రేట్స్. రెడ్డి గారు ఇవాళ అంగళ్ళు మార్కెట్లో ధరలు బాగానే వెళ్ళాయి. మీరు లైవ్ వీడియో చూసారో నాకు తెలియదు. 2 మండీలు వీడియోలు పెట్టాను నేను. ఏ టమాటాలు తీసుకున్నా కూడా 400 రూపాయలు పై మాటే. 400 రూపాయలు టమాటాలు లేవు. 400 రూపాయలు 500 రూపాయలు అత్యధికంగా పడ్డాయి. టాప్ క్వాలిటీలు 550, 500 పడడం జరిగింది. మీ మాటలతో నేను ఏకీభవించలేను రెడ్డి గారు. ఈరోజు శాంపుల్ కోసం 78 బిగ్ బాక్సెస్ 460 తోటకాడ ఇచ్చాము. ఏమైనా రేట్ పెరిగే అవకాశం ఉందా అన్న? 460 రూపాయలు పెద్ద బాక్స్ ఇచ్చారంటే మంచి రేట్ అన్న. ఇంకా మీరు మార్కెట్ తీసుకురావాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ప్లస్ ఇక్కడ ఖర్చులన్నీ ఉంటాయి కాబట్టి మంచి ధరే. పెరిగే అవకాశం అంటారా? వర్షాలు తగ్గిన తర్వాత 3-4 రోజులు ఆగి దీని గురించి మాట్లాడదాం. ఇక సాంబశివ గారు అన్న 590 రేటు 100 బిగ్ బాక్సులు 10 బాక్సులు అండ్ గ్రేడింగ్ 15 బాక్సులు తీసేస్తే 750 బాక్సులు 590 రూపాయలు. 100 బాక్సులు తీసుకొస్తే 75 బాక్సులు 5 రూపాయలు రేటు. వాట్ ఈస్ ద ఈక్వేషన్ షేరింగ్ ఓనర్స్ అండ్ బయర్స్ ఎ గ్రేట్ మార్కెట్ మెయింటైన్? సాంబశివ గారు మదనపల్లి, గుర్రంకొండ, అంగళ్ళు ఈ మార్కెట్లో గ్రేడింగ్ చేయాల్సిందే. గ్రేడింగ్ చేస్తే ధర ఎక్కువగా ఉంటుంది. లెవెల్ గ్రేడ్ అంటే దాని ధర మరొక విధంగా ఉంటుంది. మీరే రేటు ఫిక్స్ చేసుకుని మీరే 10 బాక్సులు మీరే 10 లెస్ చేసి లెక్కలు వేయడం ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం? ఇక మనం మరొకటి పరిశీలిస్తే డిసెంబర్ రేట్ ఎనాలసిస్. అన్న నేను డిసెంబరు భవిష్యత్ ధర చెప్పే ఎనాలిసిస్ కాదు. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ నాట్ ది ఎనాలిసిస్ ఆఫ్ ది ఫ్యూచర్ టమోటా రేట్స్. మీరేమో ధర పెరిగింది అంటారు అంగళ్ళు, మరో యూట్యూబర్ పెరగలేదంటారు. ఎవరిని నమ్మాలి బ్రో? కృష్ణారెడ్డి గారు అన్న నేను లైవ్లో ఉంటాను, ఇక్కడే టమోటాలు కొనుగోలు చేస్తాను. నాకు తెలుసు ధర పెరిగిందో లేదో అని. 4 గోడల మధ్య కూర్చొని ఫోన్లలో మాట్లాడి ధర పెరగలేదని ఎవరిని నమ్మాలనుకుంటే అది చాయిస్ ఫర్ యూ. అది మీ ఇష్టం. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని మీరే నిర్ణయించుకోండి, మీరే తెలుసుకోండి. టాప్ రేట్ ఎంత? ఇవాళ అంగళ్ళ మార్కెట్ టాప్ రేట్ 600 రూపాయలు. ఆశకి ఒక లిమిట్ ఉండాలి. బిగ్ రేట్ 1000 రూపాయలు పోతే చాలు. 2000, 3000 వెళితే ఫర్టిలైజర్ షాప్ రేట్స్ పెరుగుతాయి. సారీ బ్రో, ఆశగా ఉండడం బాగానే ఉంది కానీ 2000, 3000 పోతే ఎరువులు మందు ధరలు పెరుగుతాయి, షాపులు పెంచుతారనుకోవడం. ధర పెరిగినప్పుడు ఖర్చు పెట్టాల్సిందే మనం. ఇంక మనం మరొకటి పరిశీలిస్తే సాంబశివ బుద్ధుడు గారు అనంతపురం పెరిగింది, కలకడ పెరిగింది కానీ మదనపల్లి అడగకూడదు అంతే కదా భాయ్? ఎందుకు అడగకూడదు భాయ్? మదనపల్లిలో వాళ్ళ టాప్ ధర 770 రూపాయలు ఒకనాడు వెళ్ళడం జరిగింది. 550 నుంచి 600 చాలా వరకు పడ్డాయి. 650 రూపాయలు కూడా టాప్ అండ్ ధర వెళ్ళింది. మదనపల్లి కూడా ధర పెరిగిందన్నా ఎందుకు అడగకూడదు? మనం అడగాల్సిన తప్పకుండా అధికారం మనకు ఉంది. సార్ రేట్ ఇంక్రీజ్ అప్కమింగ్ వీక్స్ ఎనీ ఛాన్సెస్? వెయిట్ అండ్ సీ. యువరాజ్ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్. మల్లేశ్వరి గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. అవర్ ఎక్స్పెక్టేషన్ 1500 బిగ్ బాక్స్. శ్రీనివాసులు గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే తెలుగు టెక్ గారు శుభోదయం బ్రో. మీకు కూడా శుభోదయం తమ్ముడు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శివకుమార్ గారు అన్న తమిళనాడుకి వర్షాలు అంటున్నారు, ఎక్కడ న్యూస్లో కూడా చెప్పట్లేదు, పడుతున్నాయా లేదా? ఒక్క రాయలసీమ మీదే పగబట్టాడా వరుణుడు తెలియట్లేదు. తమిళనాడు అయితే పెద్దగా వర్షాలు లేవన్నా, అందుకే న్యూస్ కూడా ఎక్కడ రాడు. రెండోది వచ్చి రాయలసీమ మీద మాత్రమే వరదడు పగబట్టాడని మీరు కామెంట్ పెట్టారు. ఏం ఒరిగిందన్న రాయలసీమకు వర్షాలు పడేదని? కుంటలు, చెరువులు, వాగులు, వంకలు నిండాయా? నీళ్లు పుష్కలంగా ఎక్కడైనా వచ్చి చేరిందా? ఈ చెదురుముదురు వర్షాలకి టమోటా పంటలు అవి దెబ్బతినాల్సిందే కానీ భవిష్యత్తు నీరైతే ఎక్కడా లేదు. మా మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నిండిన చెరువు ఎక్కడా లేదు. అంగళ్ళు మండలం రైతులు అందరూ తెలిసి ఉంటుంది. కట్ట అంగళం ఏంటంటే చెరువు కొట్టినట్టు చిన్న కుంట అది కూడా నిండలేదన్న. వరుణుడు పగబట్టాడా అంటే నో. ఇదే టమోటా పంట నష్టమే జరిగి ఉండవచ్చు కానీ ఈ చెరువు, కుంట, వాగు, వంక, నది, ఏరు ఏది నిండలేదు, పొంగి పొరలేదు. కళ్ళకడ స్టాక్ కూడా తక్కువే అన్నా, బట్ రేట్స్ డౌన్. 200, 300 రేట్ ఉంటే పెట్టుబడులు కూడా రావన్నా. నిజమే, ఈ 200, 300 చిన్న రేట్లు ధర పెడితే ఖర్చులు విపరీతం. ఈ ఊసీలు, ఈ వాతావరణ ప్రభావము, ఈ వర్షాలు ఖర్చు ఎక్కువ. ఈ ధరలు పెడితే రైతుకు గిట్టుబాటు ధర అందదు. టీవీఎస్ మండి లైవ్ అన్నా డైలీ పెడుతున్నాను కదన్నా, మీరు చూస్తున్నారో లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే
అన్న డిసెంబర్లో తోటలు చాలా ఉన్నాయి మా సైడు, రేటు పెరిగేది కష్టమే అన్న, 500 పోతే చాలన్న. కృష్ణ ముదిరాజు గారు వీరు ఎక్కడి నుంచి ఒక అన్నదాత కామెంట్ పెట్టారు అన్న. ఆయన తెలంగాణ మాగాణం నుంచి, ఉదయం కూడా తెలంగాణ నుంచి ఒక అన్నదాత వేమిరెడ్డి గారు, మీరు కూడా చూస్తూ ఉండే కామెంట్లలో ఆయన నాకు ఫోన్ చేశారు. నేను యూట్యూబ్లకు అందరికీ దయచేసి ఈ రేట్ల గురించి చెప్పే వాళ్ళకి ఒకే ఒక విషయం, మళ్ళీ నన్ను వివాదాలు లాగవద్దండి ఫోన్లు చేసి నాతో ప్లీజ్ అర్థం చేసుకోండి. రేటు పెరిగే అవకాశం ఉంటే అన్నదాత చెప్పండి, హ్యాపీగా పంట ఖర్చు పెట్టుకుంటాడు, ఎంతో కొంత ఆశిస్తాడు. రేటు తగ్గే అవకాశం ఉందని మీకు ఖచ్చితంగా తెలిస్తే మాత్రం దయచేసి అటువంటి వీడియోలు చేయకండి. ధర పెరుగుతుందంటే బాగానే ఉంటుంది కదా, శుభం పలికే సుబ్బమ్మ అంటే నీ మొగుడి పోతావు ఎప్పుడు పోతాడు మంగమ్మ అన్నట్లు. మనం మంచి చెప్తే పర్వాలేదు, మనకు తెలిసినా కూడా నేను యూట్యూబ్లో దయచేసి ఈ ధరల గురించి చెప్పే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి రేట్లు తగ్గుతాయని మాత్రం వీడియోలు చేయకండి. అన్నదాత మనోభావాలతో ఆడుకోవద్దు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగినా కూడా సారీ చెప్పండి అంతే. లేదు ధర పెరిగే అవకాశం ఉంటే మాత్రం బల్ల కొద్ది మరీ చెప్పి వీడియోలు చేయండి. అన్నదాత కూడా ఖర్చు పెట్టుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు. మీరు ధరలు తగ్గుతే చెప్పడం వల్ల చాలామంది బాధపడుతున్నారు, నా ఫోన్లో కూడా చేస్తున్నారు. ఆపై మీ ఇష్టం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. చాలామంది అన్నదాత ఇవాళ కూడా అడిగింది డిసెంబర్లో ధరలు ఎలా ఉంటాయి, ఎనాలిసిస్ చేయండి. ఐఎమ్ నాట్ ఎనాలిసిస్ట్ అబౌట్ ది టమోటా ఫ్యూచర్ రేట్స్. టమోటా పంట అదృష్టం తాట, ధర దైవాధీనం, టమోటా లాటరీ లాంటిది. ఈ వర్షాల వల్ల అయితే మనకు వచ్చిన ప్రయోజనం ఏమి లేదు, కానీ సమాజానికి టమోటా అన్నదాతలు మాత్రం దెబ్బతింటున్నారు. ఊసీలు, ఈ గజ్జి ఇవన్నీ వచ్చి పంట దిగుబడి దెబ్బతింటుంది. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం.